హలో మచ్చా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని వితౌట్ ఎనీ గ్యాంగ్స్తో వెళ్ళి చూసొచ్చాం మచ్చా. రివ్యూ ఇవ్వటం కొంచెం లేట్ అయింది అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ కృష్ణ చైతన్య మనకి మాస్ రత్నాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మూవీ ప్లాట్ ఏంటంటే, గోదావరిలో రత్న అనే కుర్రాడు లైఫ్లో ఎదగాలని కోరుకుంటాడు. తనకి సోప్స్ డీలర్షిప్ దొరుకుతుంది. అలా చేస్తూ ఎమ్మెల్యే అయిన దొరసాని దగ్గర చేరతాడు. ఏక మన రత్నగాడు చేరి ఏమైనా సైలెంట్గా ఉన్నాడా? ఎమ్మెల్యే కూతుర్ని లవ్ చేస్తాడు. అక్కడ మొదలైంది భయ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వారు. మనవాడు ఎమ్మెల్యే అవ్వాలని బలంగా కష్టపడి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఇక ఈ క్రమంలో ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు ఏంటి అనేది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది భయ్య. మచ్చా, విశ్వక్ సేన్ అన్న యాక్టింగ్ ఓరా మాస్, అసలు ర్యాంపేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో మాత్రం టైగర్ అనే డైలాగ్కి మాత్రం థియేటర్లో విజిల్స్ అసలు అబ్బో అలా లేచాయి బంప్స్ నాకైతే. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్, నాజర్ గారు ముఖ్యంగా ఆది అన్న బాగా పెర్ఫామ్ చేశారు. మన గ్లామరస్ యాక్టర్ రాధిక అలియాస్ నేహా శెట్టి దీనిలో బుజ్జి క్యారెక్టర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు యువశంకర్ రాజా గారు మొత్తం మోగించారు. ఫైనల్గా మూవీ అయితే చూడొచ్చు భయ్యా. సమ్మర్కి పెద్దగా మంచి మూవీస్ కూడా అంతగా ఏం పడలేదు. ఇక నేను ఎప్పుడు చెప్పేదే భయ్యా, గుడ్డి పెట్టేవాడికే తెలుస్తుంది నొప్పేంటో. మూవీ తీయడం కూడా చాలా కష్టమే భయ్యో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. విశ్వక్ సేన్ అన్న ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మచ్చా.